హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ బట్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి కంప్లీట్గా తెలిసేసుకుందాం. అంటే ఇందులో పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను రేపు సినిమా చూస్తాను. నేను రేపు సినిమా చూస్తాను అనేది పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని ఇంగ్లీష్లో ఏం రాస్తాం? సింపుల్గా ఐ విల్ వాచ్ మూవీ టుమారో. నార్మల్గా ఇది రాస్తాం. ఏం రాస్తాం? నార్మల్గా అయితే జనరల్గా అయితే ఇది రాస్తాం. ఐ విల్ వాచ్ మూవీ టుమారో. ఓకే, ఐ విల్ వాచ్ మూవీ టుమారో. దీంట్లో ఏమొచ్చింది చూడండి. సెంటెన్స్లో సబ్జెక్ట్ విల్, ఇది వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సెకండ్ చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందో. నేను రేపు సినిమా చూడను. నెగిటివ్ స్టేట్మెంట్ ఇది. చూడండి, ఇది ఐ విల్ నాట్ వాచ్ మూవీ. ఐ విల్ నాట్ వాచ్ మూవీ. ఇది ఎట్లా ఫామ్ అయింది? సబ్జెక్ట్ విల్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఫామ్ అయింది. సబ్జెక్ట్ విల్, నాట్, ఇది వెర్బ్ 1, ఇది ఆబ్జెక్ట్. దీనికి దానికి తేడా అయింది. నాట్ ఒకటే అడగడం వల్ల సినిమా చూస్తాను, సినిమా చూడను. ఇది పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్. మూడోది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది చూడు. నేను రేపు సినిమా చూస్తానా? క్వశ్చన్ మార్క్. నేను రేపు సినిమా చూస్తానా? క్వశ్చన్ మార్క్. అట్లా అప్పుడేమొస్తుంది ఇక్కడ మనకు? విల్ ఐ వాచ్ మూవీ. విల్ ఐ వాచ్ మూవీ? నేను రేపు సినిమా చూస్తానా? విల్ ఐ వాచ్ మూవీ. విల్ ఐ వాచ్ మూవీ? నేను సినిమా చూస్తానా? అట్లా. ఇది ఎలా ఫామ్ అయింది? విల్, సబ్జెక్టు, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. విల్ అనేది ముందు వచ్చింది, తర్వాత సబ్జెక్టు, వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫోర్త్ సెంటెన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇదేంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్. 4 ఉంటాయి కదా సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నేను రేపు సినిమా చూడనా? నేను రేపు సినిమా చూడనా? అట్లా. అప్పుడేమొస్తుంది ఇక్కడ? విల్ నాట్ ఐ వాచ్ మూవీ. అంటే సబ్జెక్ట్ విల్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఇవి 4 నెగిటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నేను రేపు సినిమా చూస్తాను, పాజిటివ్. నేను రేపు సినిమా చూడను, నెగిటివ్. నేను రేపు సినిమా చూస్తానా? క్వశ్చన్. నేను రేపు సినిమా చూడనా? క్వశ్చనింగ్, నెగిటివ్ స్టేట్మెంట్. అట్లా. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.